27న బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం నిర్వహించనున్నారు. ఆ రోజు ప్లీనరీ నిర్వహించాలని పార్టీ భావిస్తోంది. ఈ అంశంపై కేసీఆర్ తో కేటీఆర్ చర్చిస్తారని తెలుస్తోంది. మరోవైపు జీవన్ రెడ్డిని కేటీఆర్ కలుస్తారని తెలుస్తోంది. ఆయనను బీఆర్ఎస్ లోకి ఆహ్వానిస్తారని సమాచారం. కేసీఆర్ తో భేటీ తర్వాత జీవన్ రెడ్డి చేరికపై క్లారిటీ రానుంది. బ్రేకింగ్ న్యూస్ మనం కాసేపట్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో కేటీఆర్ భేటీ కానున్నారు. ఇక అమెరికా పర్యటన ముగించుకుని అయితే కేటీఆర్ హైదరాబాద్ చేరుకున్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఏవై స్వామి అందిస్తారు. స్వామి, మొత్తానికి నెల 27 అయితే బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం నిర్వహించినట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? అమెరికా పర్యటన ముగించుకొని ఈ రోజు ఉదయమే హైదరాబాద్ చేరుకున్న బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరి కాసేపట్లో ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రంలో తన తండ్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తోనే సమావేశం కానున్నారు. ఇటీవల జరుగుతున్నటువంటి పరిణామాలు కావచ్చు, ఈ నెల 27న పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఉంది. దీనికి సంబంధించి ఏర్పాట్లు ఏ విధంగా చేయాలి, ఒకవైపు ప్రతిసారి కూడా ఆవిర్భావ దినోత్సవానికి ప్లీనరీ కానీ లేకపోతే సమావేశాలు నిర్వహించుకునేటువంటి అవకాశం ఉంటుంది. కానీ పోయినసారి పార్టీ ఒకవైపు సిల్వర్ జూబ్లీ వేడుకలు ఘనంగా చేసిన నేపథ్యంలో ఈసారి ప్లీనరీ నిర్వహిస్తారా లేదా అనేది కూడా కొంత సస్పెన్స్ గా ఉన్నది. ప్లీనరీ లేకపోవచ్చని హైదరాబాద్ లో ఒక చిన్న మీటింగ్ పెట్టి పార్టీ నాయకత్వం మాట్లాడి ఊరుకుంటారని చెప్పేసి కూడా అంటున్నారు. మరోవైపు ఇటీవల కాలంలో జగిత్యాలలో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన జీవన్ రెడ్డిని పార్టీలోకి ఆహ్వానించాలని చెప్పేసి కూడా భావిస్తున్నారు. కేటీఆర్ వచ్చిన తర్వాత జీవన్ రెడ్డి విషయంలో కేటీఆర్ నేరుగా మాట్లాడారని పార్టీలోకి ఆహ్వానిస్తారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఒకవైపు పార్టీకి కొంత జీవన్ రెడ్డి వస్తే స్ట్రెంత్ అవుతుందని చెప్పేసి కూడా భావిస్తున్నారు. అక్కడ స్థానిక ఎమ్మెల్యే ఒకవైపు సంజయ్ పార్టీ మారిన నేపథ్యంలో ఆ ప్లేస్ లో ఒకరిని రిప్లేస్ చేయాలని చెప్పేసి భావిస్తున్నారు. అక్కడ పార్టీ నాయకత్వం ఉన్నప్పటికీ కూడా సీనియర్ నాయకుడు వస్తే పార్టీలో సామాజిక వర్గాల ఈక్వేషన్ కూడా అక్కడ రెడ్డి సామాజిక వర్గంలో బలమైన నాయకునిగా పేరున్నటువంటి జీవన్ రెడ్డి వస్తే పార్టీకి కొంత స్ట్రెంత్ అవుతుందని చెప్పేసి కూడా భావిస్తున్నారు. దీంతో ఆయనతోటి రేవంత్ రెడ్డి తోని విభేదించినటువంటి జీవన్ రెడ్డి ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఇప్పుడు ఏకంగా రేవంత్ రెడ్డి మీద పోరాటం చేస్తానని చెప్పేసి జీవన్ రెడ్డి స్పష్టం చేసి మాట్లాడుతున్నారు. ఈ వైపు పార్టీ ఫిరాయింపులు ప్రోత్సహించి పార్టీలో ఉన్నటువంటి సీనియర్లు బయటికి వెళ్ళగొట్టారని చెప్పేసి ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో కేటీఆర్ జీవన్ రెడ్డితోని సమావేశమైన తర్వాత ఒక క్లారిటీ వస్తుందని చెప్పేసి భావిస్తున్నారు. జీవన్ రెడ్డిని పార్టీలోకి కేటీఆర్ స్వయంగా ఆహ్వానించి ఆ కార్యక్రమానికి సంబంధించి ఒక కార్యక్రమం పెట్టుకుని ఆ వేదిక ద్వారా ఆయనను జైన్ చేసుకోవాలని చెప్పేసి ఆలోచిస్తున్నారు. ఈ పరిస్థితులన్నిటిపైన ఈ జరుగుతున్న పరిణామాలన్నిటిపైన కేటీఆర్ ఇటు కేసీఆర్ తోని సమాలోచన తర్వాత ఒక నిర్ణయానికైతే వచ్చే అవకాశం అయితే కనబడుతుంది.